ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పైన ఏపీ హైకోర్టు స్టే విధించింది. వాదనలు విన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తమ వాదనలు వినిపించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. దీంతో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే నియామక ప్రక్రియ కొనసాగాలని హైకోర్టు సూచించింది. మరోవైపు డిఎస్సి దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అటు హెల్ప్ డెస్క్ సమయాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు పేర్కొంది. అటు టెట్ డిఎస్సికి మధ్య ప్రభుత్వం సమయం కేటాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన ధర్మాసనం అభ్యర్థులకు కనీసం నెల రోజులైనా సమయం ఇవ్వకపోతే ఎలాగని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.